ఈ రోజు కేక్ చేద్దామా? కేక్ మెటీరియల్ తీసుకున్న తర్వాత కేక్ చేయకుండా ఉంటానా? ఫస్ట్ టైం ట్రై చేశాను, పోయింది. సెకండ్ టైం. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎగ్స్ తో ట్రై చేశాను. ఇప్పుడు పెరుగుతో అయితే చేస్తున్నా. పుల్ల పెరుగు అయితే దొరకలేదు, అందుకే ఒక ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగును బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను. దాన్ని కూడా బీట్ చేసుకున్నాను. కప్ అంటే 75 ml వరకు ఆయిల్ తీసుకున్నాను. అందులోనే 2 cups వరకు మైదా పిండి అయితే తీసుకున్నాను. మా ఇంట్లో వంట సోడా మాత్రమే ఉంది, అందుకే ఒక స్పూన్ వంట సోడా అయితే వేసుకున్నాను. కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం కూడా బీట్ చేసుకున్నాను. బీటర్ లేదు అనుకుంటే గనుక మిక్సీలో వేసుకోవచ్చు. నా మతిమరుపు ఎట్లుంటదంటే ఫస్ట్ టైం చేసినప్పుడు షుగర్ వేయటమే మర్చిపోయాను. బ్యాటర్ అంతా కూడా స్మూత్ టెక్స్చర్ అయితే రావాలి. ఇక కేక్ బౌల్ కి అయితే నెయ్యి రాశాను, మొత్తం కూడా పిండి పట్టించాను. కేక్ అనేది మనకు తొందరగా ఊడి రావడానికి. అయినా డెకర్ చేసుకున్నాను కదా, షాప్ లో పిల్లలు తినే ఐస్ క్రీమ్ లో ఉంటుంది అది. ప్రస్తుతానికి ఏది లేక అదైతే వేశాను. ఈసారి కేక్ మంచిగా వస్తే గనుక నెక్స్ట్ టైం విప్పింగ్ క్రీమ్ తో అయితే డెకరేషన్ చేసి ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. కేక్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. నిజంగా కేక్ ఇంత ప్లఫీగా ఇంత మంచిగా వస్తది అనుకోలే. మన వంట మీద నాకు అంత నమ్మకం అన్నమాట. చాలా బాగొచ్చింది, స్పాంజ్ లాగా ఉంది. నాని బాగుందా? బాగుందా? నెక్స్ట్ టైం కేక్ డెకరేషన్ ట్రై చేద్దాం. టేస్ట్ అయితే సూపర్. మరి ఎట్లుందో మీరు చెప్పరా?